ఇది మిల్ మేకర్ ఫ్రై అండి. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. దానికోసం ఏం లేదు, బాండీ పెట్టుకోండి. అందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక కప్పున్నర దాకా వేసుకున్నాను ఇక్కడ మిల్ మేకరు. వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అలా మరగనిచ్చుకోండి. కొంచెం బాయిల్ అయ్యాక అలా తీసేసుకోండి. తీసేసుకున్నాక చల్లారనిచ్చుకోండి. అలా చల్లారిపోయాక వాటిని ఏంటంటే అలా పిండేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా మొత్తంగా పిండేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని, నేను ఏంటంటే కొన్నిటిని చాప్ చేశాను. తర్వాత కొంచెం పెద్దగా వస్తున్నాయి అనిపించేసి మళ్ళా మిక్సీలోకి తీసుకొని ఇట్లా మిక్సీ పట్టేసాననమాట. అలా వచ్చేసినాయి చిన్న చిన్నగా. అలా ఉంటేనే బావుంటది ఫ్రైకి. సో, ఇక మొత్తం పిండి అవ్వకుండా ఉంటదిలే అనేసి కొన్ని అవి, కొన్ని ఇవి అలా ఉంచేసి ఫ్రై చేశాననమాట. బావుంది. ఈ ఫ్రై కోసం ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి మీడియం సైజ్‌వి. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్నగా చాప్ చేసుకున్నాను. బాండీ పెట్టేసుకొని 2½ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యాక చాప్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోండి. అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాకా ఉంది, అది వేసుకోండి. తర్వాత దాన్ని కూడా బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. వాటిని కూడా కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకొని ఆ తర్వాత మిల్ మేకర్ యాడ్ చేసేసుకోవడమే. మిల్ మేకర్ని అలా కొంతసేపు మగ్గించేసేయండి. నాకైతే సేమ్ ఎగ్ ఫ్రై లాగా ఉండింది. చాలా బాగుందనిపించింది. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఇంకా అలా మిల్ మేకర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. కొంతసేపు ఆగాక మీకు రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం కారం వేసుకోండి. ఒక స్పూన్ దాకా సరిపోయింది నాకైతే. తర్వాత కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకోవడమేను. ధనియా పౌడర్ ఒక స్పూన్ దాకా వేసుకున్నాను. కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను. వేసేసుకుని అరౌండ్ ఒక 15 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకున్నాను. మూత పెట్టేసుకోండి. అవి కొంచెం కారం అదంతా కూడా ఫ్రైకి పట్టాలి కదా. సో, మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంది. కొంచెం ఇవన్నీ పట్టడం కోసమే నేను వాటర్ యాడ్ చేశాను. వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిందాకా ఉంచండి. అప్పుడు బాగా డ్రైగా వస్తుంది. నాకు అరౌండ్ 15-17 మినిట్స్ దాకా పట్టిందనమాట ఆ వాటర్ అంతా ఇంకిపోవడానికి. ఒక గ్లాసు, చిన్న టీ గ్లాస్ అంత వాటర్ పోసుకున్నాను. చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. చాలా బాగుండింది కూడాను. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఎగ్ ఫ్రై లాగా వచ్చిందండి టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ మసాలా రెసిపీస్ బై రమణి ప్రసాద్. థ్యాంక్ యూ.